క్రికెట్లోని టెస్ట్ ఫార్మాట్లో రెడ్ బాల్ని యూజ్ చేస్తారు అండ్ రేర్గా 2015 నుంచి పింక్ బాల్ని కూడా యూజ్ చేస్తున్నారు. అండ్ అలాగే లిమిటెడ్ ఓవర్స్ క్రికెట్ అయినా T20 అలాగే ఓడే ఫార్మాట్లో వైట్ బాల్ని యూజ్ చేస్తున్నారు. అసలు ఎందుకని 3 ఫార్మాట్స్కి ఒకే బాల్ని యూజ్ చేయరు? ఈ డౌట్ మీకు వచ్చిందా? అయితే కింద కామెంట్ చేసి చెప్పండి. మీలో చాలా మందికి ఈ డౌట్ వచ్చే ఉంటుంది, కానీ ఎక్స్ప్లెయిన్ చేసేవారు ఎవరు లేదు కదా. అయితే ఈ వీడియోని చివరి వరకు చూడండి. 3 ఫార్మాట్స్లో ఎందుకు డిఫరెంట్ బాల్స్ని యూజ్ చేస్తారు. అంతకన్నా ముందు మరిన్ని ఇలాంటి క్రికెట్ ఫ్యాక్ట్స్ తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ముందుగా రెడ్ బాల్. టెస్ట్ క్రికెట్లో ఎక్కువగా ఈ రెడ్ బాల్ని యూజ్ చేస్తుంటారు వరల్డ్ వైడ్గా. ఎందుకంటే టెస్ట్ క్రికెట్ అనేది చాలా లాంగ్ పీరియడ్ ఉంటుంది. మొత్తం 5 డేస్ క్రికెట్లో ఒక రోజులో 90 ఓవర్లు వేయవలసి ఉంటుంది. ఇలా 90 ఓవర్లు వేయాలంటే ఆ బాల్ ఎంత స్ట్రాంగ్ గా ఉండాలి ఆలోచించారా? సో ఈ రెడ్ లెదర్ అనేది చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. అండ్ అలాగే ఈ రెడ్ బాల్ లోని థ్రెడ్డింగ్ కూడా దగ్గరగా కుట్టు వేయడంతో లాంగ్ టర్మ్ ఆడడానికి పనికొస్తుంది. అలాగే బాల్ షైన్ కూడా ఎక్కువసేపు ఉంటుంది. క్రికెట్ స్టార్టింగ్ లో కూడా ఈ రెడ్ బాల్ ని ఓడే క్రికెట్ లో కూడా ఎక్కువగా ఆడేవాళ్ళు. అండ్ ఆ తర్వాత నుంచి వైట్ బాల్ కి ఓడే క్రికెట్ మారింది. అండ్ ఈ రెడ్ బాల్స్ లో కుక్కబుర్రా, ఎస్జీ, డ్యూక్ బాల్స్ అనేవి ఇంటర్నేషనల్ క్రికెట్ లో యూజ్ చేస్తూ ఉంటారు. నెంబర్ 2 వైట్ బాల్. వైట్ బాల్ అనేది T20 క్రికెట్, ఓడే క్రికెట్, లిమిటెడ్ ఓవర్స్ క్రికెట్ లో వాడుతూ ఉంటారు. 1971 ఓడే క్రికెట్ ఆడడం మొదలు పెట్టారు. అప్పట్లో ఓడే క్రికెట్ ని కూడా రెడ్ బాల్ తోనే ఆడేవారు. అండ్ అప్పట్లో ఓడే క్రికెట్ అనేది 50 ఓవర్స్ కాకుండా 60 ఓవర్స్ ఇన్నింగ్స్ ఉండేది. పొద్దున మ్యాచ్ స్టార్ట్ చేస్తే సాయంత్రం వరకు ఈ 120 ఓవర్స్ అనేవి కంప్లీట్ అయ్యేవి కాదు. సాయంత్రం కల్లా లైట్ అనేది డిమ్ అయిపోయింది. సో ఈ రెడ్ బాల్ అనేది ఎక్కువగా కనిపించదు, చీకటిగా కొంచెం లైట్ డిమ్ అయినా సరే. ఆ తర్వాత ఈ ప్రాబ్లమ్ ని డిటెక్ట్ చేసి 1977 నుంచి వైట్ బాల్ ను ఇంట్రడ్యూస్ చేశారు లిమిటెడ్ ఓవర్స్ క్రికెట్ లో. సో ఈ ప్రాబ్లమ్ ని గుర్తించి నైట్ టైమ్స్ కూడా మ్యాచ్లు ఆడడం మొదలు పెట్టారు. సో రెడ్ బాల్ అనేది నైట్ టైం ఎక్కువగా కనిపించదు. సో దాని ప్లేస్ లో వైట్ బాల్ అనేది తీసుకొని వచ్చారు. ఈ వైట్ బాల్ అనేది 50 ఓవర్స్ వరకు ఆగుతుంది. దీని లెదర్, దీని స్టిచ్చింగ్, థ్రెడ్డింగ్ కారణంగా ఇది కేవలం 50 ఓవర్స్ వరకే ఆగుతుంది. అండ్ మళ్ళీ ఇక్కడ ఒక ప్రాబ్లం, వైట్ బాల్ తో ఆడితే అప్పట్లో కలర్ జెర్సీల్లో కాకుండా వైట్ జెర్సీల్లో ఆడడం వల్ల ఈ బాల్ కనిపించట్లేదు. అందుకే ఓడే క్రికెట్ లో 1992 వరల్డ్ కప్ నుంచి డే అండ్ నైట్ మ్యాచెస్ తో పాటు ఈ కలర్ జెర్సీని కూడా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఈ వైట్ బాల్ అనేది ఎక్కువగా కౌ లెదర్ తో తయారు చేస్తారు. అండ్ అలాగే ఈ స్టిచ్చింగ్ వచ్చేసి రెడ్ బాల్ తో పోల్చుకుంటే దూరంగా ఉంటుంది. అందుకే ఈ రెడ్ బాల్ కన్నా ఈ వైట్ కేవలం లిమిటెడ్ ఓవర్స్ ని దృష్టిలో పెట్టుకొని ఈ వైట్ బాల్ ను తక్కువ డ్యూరబిలిటీ వచ్చేలా డిజైన్ చేయడం జరిగింది. నెంబర్ 3 పింక్ బాల్. 2015 నుంచి డే అండ్ నైట్ టెస్ట్ మ్యాచ్లు ఆడడం జరుగుతుంది. అప్పటి నుంచి ఈ పింక్ కొత్త బాల్ అనేది తీసుకొని రావడం జరిగింది ICCI. నైట్ టైంలో లైట్స్ కింద రెడ్ బాల్ అనేది సరిగ్గా కనపడదు. వైట్ బాల్ యూజ్ చేయాలి అంటే అది కేవలం 50 ఓవర్స్ మాత్రమే మన్నికతో ఉంటుంది. కానీ మనకి టెస్ట్ మ్యాచ్ అనేది 90 ఓవర్స్ వరకు ఉంటుంది. సో దీనికి ఆల్టర్నేటివ్ గా బ్యాట్స్మెన్ కి అండర్ లైట్స్ మంచిగా కనిపించేలా ఈ పింక్ బాల్ ను తీసుకొని రావడం జరిగింది. అండ్ అలాగే వైట్ బాల్ ను యూజ్ చేస్తే కనుక టెస్ట్ క్రికెట్ లో వైట్ జెర్సీస్ అంటాయి. సో వైట్ జెర్సీస్ అలాగే వైట్ బాల్ తో చాలా కన్ఫ్యూజన్ గా ఉంటుంది. అందుకే డే అండ్ నైట్ టెస్ట్ క్రికెట్ లో ఈ పింక్ బాల్ ను ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అండ్ ఈ పింక్ బాల్ అనేది నైట్ టైం ఎక్కువగా స్వింగ్ అవుతుంది. సో ఈ రీజన్స్ వల్లనే డిఫరెంట్ బాల్స్ ని డిఫరెంట్ ఫార్మాట్ లో యూజ్ చేయడం జరుగుతుంది. గైస్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ క్రికెట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.